శంబాలా ఛాంపియన్ ఈషా దండోరా 4 సినిమాలు నిన్న రిలీజ్ అయ్యాయి. శంబాలా రివ్యూ ఆల్రెడీ పెట్టాం, చూడడం వల్ల ఒక లుక్ వేయండి. మిగతా కూడా పెడతా. అయితే ఈ సినిమాల రెస్పాన్స్ ఎలా ఉంది, ఓపెనింగ్స్ ఎలా వచ్చాయి, ఏది హిట్ ఏది ఫట్, దేని బుకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం. మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ కొట్టేసేయండి ప్లీజ్. ఫస్ట్ శంబాలా ఆదికి కంబ్యాక్ ఫిలిం అయి 13 ఏళ్ల తర్వాత హౌస్ఫుల్ బోర్డ్స్ పడేలా చేసింది. నేనైతే మళ్ళీ ఆది సినిమాని జనాలు థియేటర్లో చూడరేమో అనుకున్నా, బట్ మనం ఎప్పుడు అనుకుంటుంటాం కదా టైం డిఫెన్స్ ఎవ్రీథింగ్ అని. శంబాలా బుక్ మై షోలో మస్తు ట్రెండ్ అవుతుంది. ఇవాళ ఈవినింగ్ షోస్ రేపు ఎల్లుండి కొట్టేస్తుంది ఫుల్, నో డౌట్. కొంచెం ప్రమోషన్స్ జానర్ క్లిక్ అయితే ఇలా ఉంటుంది మన వాళ్ళ రెస్పాన్స్. అఫ్ కోర్స్ టాక్ కూడా అది ఉండాలంటే టాక్ బాగుంది కాబట్టి మోస్ట్లీ చాలా మందికి ఫస్ట్ ప్రిఫరెన్స్ శంబాలానే అవుతుంది. చాలా రోజులకి మంచి థ్రిల్లర్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఆడియన్స్, టీం కూడా ఫుల్ ఖుష్. ఆది అన్న సినిమాకి ఈ రేంజ్ పాజిటివ్ వైబ్ అండ్ రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది. అలా శంబాలా ఫస్ట్ డే తెలుగు స్టేట్స్లో 1.6 కోట్ల షేర్ అండ్ 2.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ 1.9 కోట్ల షేర్ అండ్ 3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 కోట్లు. సో ఇంకా 4 కోట్ల షేర్ కొట్టాలి ఇట్కి. ఈజీ బ్లాక్ బస్టర్. ఏరియా వైజ్ రాగానే మన కమ్యూనిటీలో పెడతాం. నెక్స్ట్ ఛాంపియన్. మంచి బజ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన ఛాంపియన్. పైగా రోషన్కి సెకండ్ ఫిలిం ఆఫ్టర్ 4 years హైప్ ఉండే, పైగా ఆల్బమ్ హిట్, ట్రైలర్ హిట్. ఆల్సో అశ్విని దత్ ప్రొడక్షన్, అందుకే థియేటర్స్ కూడా ఎక్కువ పడ్డాయి ఛాంపియన్కి. బట్ సినిమాకి ప్యూర్ పాజిటివ్ టాక్ అయితే రావట్లేదు, స్లైట్లీ మిక్స్డ్ నడుస్తుంది. షోస్ మాత్రం బాగానే ఉన్నాయి కాబట్టి ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. అలా డే 1 తెలుగు స్టేట్స్లో 1.9 కోట్ల షేర్ అండ్ 3 కోట్ల గ్రాస్ అండ్ వరల్డ్ వైడ్గా 2.24 కోట్ల షేర్ అండ్ 4.2 కోట్ల గ్రాస్ కొట్టింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13 కోట్లు. పెద్ద టార్గెటే. వీకెండ్ చాలా క్రూషియల్, లేకపోతే లాస్ తప్పదు. బికాస్ 10.8 కోట్ల షేర్ కొట్టాలి ఇంకా హిట్కి. కమింగ్ టు ఈషా, బాగా ప్రమోట్ చేశారు, మస్త్ హైప్ పెంచారు. హారర్ ఫిల్మ్స్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పారు, కానీ టాక్ అయితే బిలో పారే నడుస్తుంది ప్రీమియర్స్ నుండి. ఇలాంటి ఫిల్మ్స్కి టాక్ చాలా ఇంపార్టెంట్, లేకపోతే హైప్ వల్ల ఫస్ట్ 2 days బాగానే నడిచినా తర్వాత బొక్కబడుతుంది. ఈషా ఓపెనింగ్స్లో వరల్డ్ వైడ్గా 1.04 కోట్ల షేర్ అండ్ 1.8 కోట్ల గ్రాస్తో బాగా ఓపెన్ అయింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.5 కోట్లు. అంటే ఇంకా 3.5 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి, కష్టమే. ఇక దండోరా విషయానికి వస్తే అన్నిటికంటే లో బస్తో వచ్చింది దండోరే. టాక్ బాగానే ఉంది కానీ షోస్ హైప్ ఇంపాక్ట్ని తగ్గిస్తుంది. స్టిల్ వీకెండ్కి బాగానే హోల్డ్ చేస్తుంది అనిపిస్తుంది. ఫస్ట్ డే 80 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. సో 4 ఫిలిమ్స్లో ఛాంపియన్ అండ్ శంబాలా బాగా ఆడుతున్నాయి. బుకింగ్స్ టాక్ పుంజుకుంటుంది. చూడాలి సండే వరకు ఎలా పర్ఫామ్ చేస్తాయో అని. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఫిలిమ్స్ రెస్పాన్స్ అండ్ ఓపెనింగ్స్. మరి మీరు ఏ సినిమాకి వెళ్ళారు, మీ ప్రిఫరెన్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.